వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. భారత్లో రాత్రి 7:40 నుంచి రిలయన్స్ జియో నెట్వర్క్ డౌన్ అయింది. ప్రజల ఫోన్ల నుంచి సిగ్నల్ మిస్ కావడంతో పాటు నెట్వర్క్ రావడం లేదు. కాలింగ్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ సేవలు దెబ్బతిన్నాయి. రియల్ టైమ్ ట్రాకింగ్ సర్వీస్ డౌన్ డిటెక్టర్ ప్రకారం రిలయన్స్ జియో యొక్క నెట్వర్క్ సేవ భారతదేశం అంతటా ప్రభావితమైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో కూడా రిలయన్స్ జియో నెట్వర్క్ లేదు. సోషల్ మీడియాలో కూడా సిగ్నల్ అదృశ్యం కావడంతో ప్రజలు నిరంతరం ఫిర్యాదు చేస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్లో తనకు కిషన్ రెడ్డి మధ్య పోటీ ఉంటుందన్నారు సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్. దానం నాగేందర్ తనకు పోటీనే కాదన్నారు. దానం పేరు ఎత్తాలంటేనే సిగ్గుగా అనిపిస్తుందన్నారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలియదన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమంటున్న పద్మారావు గౌడ్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. కార్పొరేటర్ స్థాయి నుంచి ఈరోజు ఎంపీకి పోటీ చేసే స్థాయికి వచ్చినటువంటి పద్మారావు గౌడ్ మన దగ్గర ఉన్నారు. ప్రజెంట్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ క్యాండిడేట్గా ఉన్నారు. ఈ ఎన్నికల ప్రచార సరళి ఎలా ఉంది, అలాగే ప్రచారం ఎట్లా ఉంది, ప్రత్యర్థుల వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఎలా ముందుకెళ్ళబోతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం. ముందుగా పద్మారావు గారు, మీకు ప్రచారం ఎట్లా కొనసాగిస్తున్నారు? పేరు అనౌన్స్ అయినప్పటి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ సికింద్రాబాద్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎట్లా చూస్తారు? మేము మామూలుగా ప్రజలందరినీ డైరెక్ట్ కలిసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అంటే ఏదో ర్యాలీగా పోయో లేకపోతే బస్సులో ఉండో దండం పెట్టుకుంటా కాకుండా ఎంతమందిని వ్యక్తిగతంగా ఫేస్ టు ఫేస్ కలవతామో అంత బెనిఫిట్ అవుతుందని మా ఆలోచన. మా సర్లు కూడా గతంలో కూడా మాకు అసెంబ్లీలో కొట్లాడినప్పుడు కూడా అట్లనే ఎక్కువ మందిని కలిసే ప్రయత్నాలు చేస్తుంటే దాని రిజల్ట్ కూడా అట్లనే ఉంటుండే. ఇప్పుడు కూడా జనంను ఎక్కువ కలిస్తే బెనిఫిట్ ఎక్కువవుతుంది. వాళ్ళు ఏదైనా వాళ్ళకు కష్టాలు ఉన్నా కానీ మనకు చెప్తారు, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా చెప్తారు. ఎంబడే మా పిఏ ఉంటారో నోట్ చేసి పెట్టుకుంటాం. రేపు గెలిచిన తర్వాత వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తాము, ఖచ్చితంగా ఏదో ఒకటి మేలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాం. అంటే 17 లోక్సభ స్థానాలు ఒకవైపు, సికింద్రాబాద్ ఒకవైపు కనిపిస్తుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వ్యక్తులు పోటీ చేస్తున్నారు. మీరు మంత్రిగా పనిచేశారు, డిప్యూటీ స్పీకర్ పనిచేశారు, అవతల వ్యక్తి కూడా పనిచేశాడు, ఆయన కేంద్ర మంత్రి. ఈయన చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది జనాలు? అంటే జనరల్గా ఇప్పుడు బీజేపీ కిషన్ రెడ్డి గారు వాళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నారు. దానం నాగేందర్ ఆయన ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. నేను కూడా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా. అంటే అపారమైన అనుభవం ఉంది మాకు కూడా. ఏదో ఆషామాషిగా ఇట్లా లేము మేము. అయితే మెయిన్ చూసేది మేము చేసేదంతా పీపుల్స్ పైనే దృష్టి మాది. రాజకీయంగా మేము గెలిస్తే ఏం చేయాలి, ఈ జనంకు మనం ఏ విధంగా మనం ఉపయోగానికి రావాలి, వీళ్ళకి ఎట్లా సహాయం పడాలి, జనం పక్షాన ఉండి అవసరం పడితే దేని గురించి మేము ఏదైనా అవసరం పడితే ప్రతిపక్ష పార్టీలను రేపు రూలింగ్ పార్టీ మీద కూడా పెద్ద ఎత్తున ధర్నాలు ఇటువంటివన్నీ పెట్టేసి వాళ్ళకి మేలు జరిగే విధంగా మా కృషి ఉంటుంది. అది వాటిని దృష్టిలో పెట్టుకొని పోతా ఉన్నాం. ఓకే, లాస్ట్ టైం సాయి కిరణ్ పోటీలోకి దింపింది బీఆర్ఎస్ పార్టీ. కానీ అనుకోకుండా ఇప్పుడు ఈసారి మీ పేరు తెరపైకి వచ్చింది. ఒక పక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పోటీ చేస్తారని చాలామంది కన్ఫ్యూజ్ చేశారు. చివరికి మీ పేరు రావడానికి ప్రధాన కారణం ఏంటి? బహుశా హైకమాండ్కు మా మీద హోప్స్ ఎక్కువ ఉండేను, మమ్మల్ని బరిలో నిలిపిండొచ్చు. దాంట్లో నేను చెప్పేది ఏముంటుంది, డిసైడ్ చేసేదంతా మా పార్టీ ప్రెసిడెంట్. ఆయన బెటర్ ఎవరైనా ఆలోచన చేసిండొచ్చు, చేసి పీపుల్స్ ఫేస్ వాళ్ళను ఎమ్మెల్యేను పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసిండొచ్చు. అలా మాకు కూడా మా రికార్డ్ క్లీన్ ఇమేజ్ ఉంటుంది మాకు. అంటే అన్నెసరీ అవి ఇవి అని తలకేసుకొని ఏదో లేనిపోని ఇష్యూస్లలో తల దూర్చి ఇవన్నీ లేవు. సాఫ్ట్గా మా పని ఏందో మేము చేసుకోవాలి, ఒకరికి ఉపయోగపడాలి, ఒకరికి సాయం చేయాలనే ఇంటెన్షన్ తప్ప మాకు వేరే ఇంటెన్షన్ ఉండదు. అట్లా క్లీన్ ఇమేజ్ ఉన్నది. మంచి పరిచయాలని మా ఫేస్ను గుర్తుపట్టిన వ్యక్తి ఉండడు సిటీలో, హైదరాబాద్ సిటీలో. ఏదో కొత్తగా వచ్చినాను కాదు, నేను పద్మారావు అంటే ఎవరు అనే అటువంటి వ్యక్తిని కాదు.
క్యాబినెట్లో పనిచేసిన, డిప్యూటీ స్పీకర్ ఉన్నా, 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన, 2 సార్లు కార్పొరేటర్గా చేసిన. ఈ హైదరాబాద్ పీపుల్స్ అంతా పద్యాన అని, నా పద్మారావు అంటే కొద్దిగా ఇది, పద్యాన అంటే ఈ సిటీలో నన్ను గుర్తుపట్టని వ్యక్తి ఉండరు. అట్లా దాన్ని బట్టి ఆలోచన చేసి పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రిగా చేశారు, డిప్యూటీ స్పీకర్ చేశారు. దాదాపు ఎక్కువ గెలుపులే ఎక్కువ ఉన్నాయి, 1-2 సార్లు ఓటమి విషయం పక్క పెడితే. బట్ ఒకటి అయితే ఇప్పుడు ఎంపీగా మొదటిసారి పోటీ చేస్తున్నారు కాబట్టి ఎట్లా ఉండే అవకాశం ఉంది విజయవాడ? గెలుస్తామని 99% మేము గెలుపు దిశలోనే ఉన్నామని మాకు ఉన్న రిపోర్ట్స్. మేము తిరుగుతుంటే ప్రజలను కలుస్తుంటే ప్రజల వాళ్ళ ఫేస్ కానీ వాళ్ళు మేము ఓటు అప్పీల్ చేస్తే వాళ్ళు చెప్పడం కానీ ఇవన్నీ చూస్తే గ్యారంటీగా విజయం మా వైపు ఉంటుంది అనుకుంటున్నాం. ఈ గుడ్ విల్ అనేది కూడా మేము ఎప్పుడో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటే, అరే ఏం మనం అంతా జింతకే పరిమితం అయిపోయినాం, ఇదే మిడిల్ క్లాస్ జీవితం అనుకున్నాం, కానీ మాకు అప్పుడు అర్థం కాలేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టులో ఒక్క ఇటుకు కూడా పెట్టలేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా గెలిచి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానంటున్న మహేష్ యాదవ్తో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. టీడీపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ తాజాగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మనతో మహేష్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, మీరు రాజకీయాల్లోకి రాగానే ఎంపీకే పోటీ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అదే అండి, ఇవాళ ఏలూరు ప్రజలు అందరిని కూడా కలవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం బట్టి నన్ను వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇవాళ పోలవరంలో ఉన్నాం, పోలవరం సమస్యలన్నీ వాళ్ళకి తీరుస్తామని వాళ్ళందరికీ హామీ చెప్తున్నాం. ఇవాళ మీరు చూస్తే 7 కాన్స్టిట్యున్సీలు హై మెజారిటీతో గెలవబోతున్నామండి. అంటే రాజకీయాల్లోకి రాగానే ఎంపీగా పోటీ చేస్తున్నారు. రాజకీయాలంటే వ్యూహాలు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, ఇవన్నీ ఎలా ఎదుర్కొంటారు? ఎలక్షన్ అయిపోయినాక మీరు చూస్తారు కదా, ఎట్లా ఎదుర్కొన్నాము, ఎట్లా వచ్చామో, ఎట్లా గెలిచామో తెలిసిపోతుంది కదా మీకు. ఇవన్నీ కూడా మాకు ప్రాసెసే. నేను పాలిటిక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నాకు అంత ఐడియా ఉంది. ఇవన్నీ కూడా గెలిచినాక మీకు తెలిసిపోతుంది కదా, ఈ వ్యూహాలు ఇవన్నీ ఎట్లా ఎదుర్కొన్నాం, ఏం చేసాం మీకు అర్థమైపోతుంది. ఏలూరు పార్లమెంట్లో మీరు పర్యటిస్తున్నారు, ప్రజలకు ఏం చెప్తున్నారు? ఇవాళ పోలవరంలో ఉన్నాం. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఒక ఇటుక కూడా వేయలేదు. ఆ పోలవరం ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేస్తాం. మా పార్టీ స్టాండ్ కూడా ఈ వచ్చే 5 ఏళ్ళలో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని. అలాగే ఇవాళ మీరు చూస్తే R&R ప్యాకేజీలు ఇవ్వలేదు, R&R ప్యాకేజీలు కూడా ఈసారి కంప్లీట్ చేస్తాం. అలాగే ఇవాళ మీరు చూస్తే ఇంకోటి ఇల్లులు కూడా వాళ్ళ సొంత భూములు అన్నీ పోతే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ రావాలని ఇల్లులు ఇస్తారని చెప్పి వాళ్ళు చెప్పారు. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇల్లులు ఇచ్చాం, మళ్ళీ అది అయిపోయినాక ఇల్లులు ఇవ్వలేదు. ఈసారి మేము వచ్చిన దక్షమే ఇల్లులు కట్టి గృహప్రవేశం కూడా చేస్తామని పోలవరం ప్రజలందరికీ చెప్తున్నాం. మండలాలకు పోయినప్పుడు మేము ఇప్పుడు మండలాలు తిరుగుతున్నాం. మండలాల వైజ్ వాళ్ళ సమస్యలు అన్నీ కూడా అడ్రస్ చేసి వాళ్ళకి ఇది హామీ ఇస్తున్నాం. ప్రతి ఒక్క సమస్య తీరుస్తాం, మేము అండగా ఉంటామని అందరికీ చెప్తున్నామండి. పోలవరం ప్రాజెక్టుని టీడీపీ నాశనం చేసిందని వైసీపీ చెప్తుంది, వైసీపీ నాశనం చేసింది టీడీపీ చెప్తుంది. పోలవరం ప్రాజెక్టు నాశనం చేసింది ఎవరు? మీరే చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ ఎవరు అన్యాయం చేశారు? ఇవాళ 7 ఇవి కూడా పంచాయతీలు తెలంగాణలో పోతుంటే ఇమ్మీడియట్గా ఒక్క రోజులోనే తెచ్చుకొని ఎందుకు చేశామంటే అవన్నీ పోలవరం ప్రాజెక్ట్ కట్టాలని చేశాం. పోలవరం ప్రాజెక్ట్ కట్టింది ఎవరండి? 75% చేసింది ఎవరండి? మేము. ఎన్డీఏ కూటమి అయినా కానీ, టీడీపీ గవర్నమెంట్ అయినా, చంద్రబాబు నాయుడు గారైనా సోమవారం అంటే పోలవరం అని పెట్టుకొని చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఎట్లా ఊరికనే విమర్శిస్తారండి? ఒక ఇటుక వేయలేదండి ఈ 5 ఏళ్ళలో. ఎందుకు వేయలేదు? మరి ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాం. మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. ఎక్కడ పోలవరం ప్రాజెక్ట్ కట్టారు? చింతలపూడి ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేదండి? 65% కంప్లీట్ చేశారు. ఎందుకు కంప్లీట్ చేయలేదండి? ఇవాళ మామిడి రైతులు ఉన్నారు మన నూజివీడు ఇటు సైడ్ అంతా, వాటర్ వచ్చింటే వాళ్ళంతా ఇవాళ హ్యాపీగా ఉండేటోళ్ళు. గిట్టుబాటు ధర వచ్చింది. నీళ్ళు లేక పంపులలో ట్యాంకులలో వచ్చి నీళ్ళు కొట్టుకుంటున్నారండి చెట్లకి. అంత ఇబ్బంది ఉంది రైతులు ఎంత ఇబ్బందులు ఉన్నారో మీకు తెలియదు. మా ఏలూరు అంతా కూడా రూరల్ ఏరియా, ఆల్మోస్ట్ రూరల్ ఏరియా. ప్రతి ఒక్కరు రైతులు ఎక్కువ ఇక్కడ. రైతులకి ఎక్కడ కానీ సాయం చేసే పరిస్థితుల్లో లేదు. ఊరికనే విమర్శించడంలో, బురద చల్లడంలో అందరూ బురద చల్లుతున్నారండి. టీడీపీ గవర్నమెంట్లో చేసినంత అభివృద్ధి కార్యక్రమాలైనా కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు అయినా కానివ్వండి, రోడ్లు అయినా కానివ్వండి, యువతకి ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో అయినా కానివ్వండి, ఐటీ పరిశ్రమలు తీసుకొని రావడంలో అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి చేసింది ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే, టీడీపీ గవర్నమెంటే. మీరు అది గుర్తుపెట్టుకోవాలి.
నిర్వాసితులకు ఏం చెప్తారు? వాళ్ళందరికీ ఇవాళ ఇల్లులు మనం కట్టినప్పుడు ఇల్లులు మాత్రమే ఉన్నాయి. ఇవాళ వరకు కొత్త ఇల్లు ఒక్క ఇల్లు కూడా కట్టలేదండి. వాళ్ళందరికీ వచ్చిన దశమే మేమే గృహప్రవేశం చేస్తామని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. మీరు కూటమి అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలు ఏమంటున్నారు? ప్రజలందరండి ఎప్పుడెప్పుడు ఓట్లేసి గవర్నమెంట్ తరిమేసి కొత్త గవర్నమెంట్ వస్తే మా సమస్యలన్నీ తీరిపోతాయనే దాంట్లో ఆలోచిస్తున్నారండి. ఆ రకంగానే ఇవాళ ఎన్డీఏ కూటమికి 160 సీట్ల కంటే తక్కువ రాకుండా గెలిపిస్తున్నారండి. ఖచ్చితంగా ఏలూరు ఎంపీగా గెలిచి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని పుట్టా మహేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుర్గా, జిదిల్ న్యూస్, పోలవరం. బాపట్ల నియోజకవర్గంలో గత 10 రోజులుగా టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయన్నారు బాపట్ల టీడీపీ ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ. వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. బాపట్ల పట్టణ 18వ వార్డు మాజీ కౌన్సిలర్ చేజర్ల కోటేశ్వరమ్మ కుమారుడు చేజర్ల సతీష్తో పాటు 10 మంది, 30వ వార్డుకు చెందిన ఇస్లాంపేట ముస్లింలో 20 మంది, 12వ వార్డు మాజీ కౌన్సిలర్ చింతా కిషోర్తో పాటు 15 మంది టీడీపీలో చేరారు. బాపట్ల టీడీపీ కార్యాలయంలో నరేంద్ర వర్మ వీరికి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు కూటమి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి శ్రీరాములకు ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట ఆయన సతీమణి లావణ్య, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. అంతకుముందు అమరావతి నుంచి భారీ ర్యాలీతో భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు చేరుకున్నారు. నేను ఈ రోజున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆశీర్వదించడానికి వచ్చిన ఎంపీ గారికి, సుధాకర్ గారికి, అట్లానే మా పార్టీకి సంబంధించిన వంగవీటి రాధా గారు కానీ, అట్లానే జనసేన నుంచి పిల్లి మాణిక్యాలరావు గారు కానీ, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అంతేకాకుండా నియోజకవర్గం 4 మూలల నుంచి 5 మండలాల నుంచి ఈ పెదకూరపాడుకు ఇచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు నా యొక్క కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసి నన్ను ఆశీర్వదించడానికి ఇచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఉత్సాహాన్ని ఇంకే కొనసాగించి మే 13వ తారీఖు వరకు కొనసాగించి ఎలక్షన్ కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి. 6 గ్యారంటీలు ఇస్తామని ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డిపై ఆమె మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ప్రారంభించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. అన్నింటినీ ఎక్కువ 10 సంవత్సరాలలో కేసీఆర్ పాలన పూర్తి చేసుకోండి. 10 ఏళ్ల కింద మనం ఎందుకంటే కేసీఆర్ పాలన అంటూనే ఉంది. ఈరోజు 10 ఏళ్ల కింద చేయడం షాపాలు ఏమేముంటే ఎన్ని కంపెనీలు అక్కడ వచ్చిన పెద్ద కంపెనీలు ఒకసారి ఆలోచించారు. పోయిన మనకి వెళ్తే ఇన్వెంట్ ఉంటే ఎంత ధైర్యంతో ఇన్వెంట్ వచ్చేసరికి కేసీఆర్ గారిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. శంకర్పల్లి పోతే ఆల్మోస్ట్ హైదరాబాద్లో కలిసినంత బాగా శంకర్పల్లి డెవలప్ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ మీరు మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా తీసుకెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ గారిని, యాదయ్య గారిని కూడా మరొకసారి అందరూ జరిగిన మిస్టేక్ జరగకుండా మంచి మెజారిటీ.
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యమన్నారు గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. సీఎం జగన్ బీజేపీకి సహకారం అందించడం తప్పితే చేసింది ఏమీ లేదన్నారు. గుంటూరులోని ఆటోనగర్లో మోటార్ ఫీల్డ్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆటోనగర్లో నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు పెమ్మసాని చంద్రశేఖర్. వాటర్ సమస్య అనేది ఇన్ని రోజుల నుంచి వాటర్ లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇక్కడే కాదు, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఇది చాలా తీవ్రంగా ఉంది. దానికి గుంటూరు చుట్టుపక్కల మిగిలిన ప్రాంతాల్లో ఉన్న కారణాలు వేరు. అక్కడ అధికారుల అసమర్థత. మీ అందరికి చేసేదంతా కూడా చెప్పి ఎన్ని రోజులు పడుతుంది, ఒకవేళ డిలే అయితే అన్ని కూడా చెప్పి మీకు వాటర్ జరిగేటువంటి పరిస్థితి కాదు. నేను చూస్తా ఉన్నాను, నేను వచ్చిన దగ్గర నుంచి మీరు ఉండే నివాసాలు ఉండే ప్రాంతాల్లో పర్యటించాను. ఇవాళ కూడా వస్తా చూశాను ఎలాంటి పరిస్థితులు ఉన్నవనేది. రోడ్ల విషయం వస్తే తప్పించి అదేవిధంగా ఈ వాటర్ సమస్య కానీ మీకు కావాల్సిన ఫెసిలిటీస్, గబక్కన ఏదైనా యాక్సిడెంట్ అయితే దగ్గరగా వెళ్ళి చేసుకునేటువంటి ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ ఫెసిలిటీ కానీ, ఫైర్ ఇంజిన్ సౌకర్యాలు కానీ, ఇవన్నీ కూడా నేను వింటా ఉన్నాను. ఏవేంటి మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేవి ఇవన్నీ నాకు అర్థమవుతా ఉన్నాయి. సంవత్సరాలు అంటే జనరల్ గా ఒక యూనియన్ లో అన్ని రోజులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారంటే మీలో ఎంత యూనిటీ ఉందో కూడా నాకు అర్థమవుతా ఉంది. అలా యూనిటీ ఉంటే రాజకీయ నాయకులుగా మాకు కూడా ఒక పని చేయాలంటే చాలా ఈజీ. ఎందుకంటే మీరు ఆ సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకెళ్తే వారితోటి మాట్లాడి తప్పనిసరిగా కలిసికట్టుగా మీ ప్రాంతానికి మీరు ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధి సాధ్యమైనంత శక్తి మేరకు మేము చేయడానికి మాకు ఈజీగా ఉంటుంది. మీరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, మీరు ప్రశ్నించండి. ఓకే, మేము బీజేపీ, మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తారు? మీకు సపోజ్ ఏదో 2, 3, 4 ఎన్నో ఎంపీ సీట్లు వస్తే మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? మీరు కాంగ్రెస్ కి చేస్తారా? ఎవరికి చేస్తారో కూడా వాళ్ళని అడగండి వాళ్ళు వచ్చినప్పుడు. ఇవి కాకుండా ఎవరైనా సరే రిజర్వేషన్ల గురించి కానీ తప్పుడు ప్రచారం చేసినా, లేకపోతే మీ హక్కులకు కానీ మీ స్వేచ్ఛకు కానీ భంగం కలిగించేటువంటి ఏ పనులు చేసినా కూడా దానికి అడ్డుకోవటానికి, ప్రశ్నించడానికి, పోరాడటానికి నజీర్ గారు కానీ నేను కానీ తప్పకుండా ఉంటామని మీ అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు ఎటువంటి భయాలు కూడా పెట్టుకోవద్దు. అవసరమైతే అటువంటి పరిస్థితులు అయితే రాజీనామాలు చేయడానికి కూడా. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేసి ఎస్సీ ఎస్టీలకు పెంచుతామని బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి దేశ ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారన్నారు. దేశ సంపద ముస్లింలదే అని మన్మోహన్ సింగ్ మాట్లాడడం విడ్డూరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల గురించి మాట్లాడకుండా తేదీలను మారుస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సేవలు, క్రీడలు, కళలు మరియు ఇతర రంగాలలో పెరుగుతున్న అవకాశాలలో పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి మైనారిటీలకు చెందిన విద్యార్థులకు యువతను మేము ప్రోత్సహిస్తాం మరియు సహాయం చేస్తాం. అన్ని రంగాలల్లో ముస్లింలనే ప్రోత్సహిస్తారట, వాళ్ళకే సహాయం చేస్తారట. ఉన్న రిజర్వేషన్లన్నీ వేరే హిందువులకు ఉన్న రిజర్వేషన్లు కట్ చేసి ముస్లింలకే ఇస్తారట. ఇక దానికి ఒక డైరెక్షన్ లేదు. ఇక అది హోల్సేల్గా దేశాన్ని ముస్లింలకు అప్పచెప్తామంటారు వాళ్ళు. బ్యాంకింగ్ సెక్టర్, ఉద్యోగాలు, అన్ని డిపార్ట్మెంట్లు. మన్మోహన్ సింగ్ కుల్లా మాట్లాడింది ఇంతకుముందు. డిసెంబర్ 9, 2006 మైనారిటీలు మరీ ముఖ్యంగా ముస్లింలు ఖచ్చితంగా సాధికారతను పొందడానికి ఎట్టి పరిస్థితులలోనూ మనం వినూత్న ప్రణాళికలు సిద్ధం చేయాలి. అభివృద్ధి ఫలాలు ముస్లింలకు సమానంగా పంచబడాలి. మన వనరులు అన్నింటిపై అందరికన్నా ముందు ముస్లింలకే మొదటి హక్కు దక్కాలి. అభివృద్ధి ఫలాలు ముస్లింలకు సమానంగా పంచాలి. ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకు వస్తాయి ఫలాలు. ఇంకా 4 రోజులైతే బీజేపీకి వచ్చిన ఓట్లు కూడా సమానం పంచాలంటే అంటే ఈ మేనిఫెస్టో ఏంది, ఈ కథ ఏంది, వ్యవహారం ఏంది, దాని మీద ఇలా చాలా. ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అధికారంలోకి వచ్చిన 48 గంటలలోపే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కి గ్యాస్ అందిస్తున్నామన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికలు అయిపోగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు పొన్నం.
మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్రరెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో ఎంపీ సీట్లు సాధిస్తోందంటున్న వంశీచంద్రరెడ్డితో మా ప్రతినిధి శశికాంత్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్రరెడ్డి గారు మనతో ఉన్నారు. ఇక్కడ వారి ప్రచారం ఎలా సాగుతుంది, వారి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీ ప్రచారం ఎలా సాగుతుంది? ఇవాళ జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతం ప్రచారం సాగుతుంది. బైరంపల్లికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ తండకి వెళ్ళినా, ఏ దళిత వాడకి వెళ్ళినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ కూడా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన పట్ల ప్రజలందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా. పాలమూరు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది పాలమూరు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. పాలమూరు అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతానికి ప్రతి ఎకరానికి సాగునీరు అందించి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే, గ్రామాలకు బీటీ రోడ్లు, అంతర్గతంగా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావాలంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిధులు కేటాయిస్తారు. రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఈ నియోజకవర్గం నుంచి వంశీచంద్రరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలందరూ కూడా అంటున్నారు. నేను ప్రజలందరినీ కోరేది మహబూబ్ నగర్ పాలమూరు అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నిక. ఇది ఇద్దరు వ్యక్తులు, 2 పార్టీల మధ్యన ఎన్నిక కాదు. ఇది మహబూబ్ నగర్ అభివృద్ధిని కోరుకునేటువంటి ప్రజలకు, మహబూబ్ నగర్ని గత దశాబ్దాలుగా నిర్లక్ష్యం వహించినటువంటి వ్యక్తుల మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నిక. మహబూబ్ నగర్ అభివృద్ధి కోరుకునే వాళ్ళు, మహబూబ్ నగర్ భవిష్యత్తు కోరుకునే వాళ్ళు కాంగ్రెస్ వైపు ఉంటున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా పాలమూరు గెలవబోతుందనే విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించినారు. భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతుంది. ఈ ఎన్నిక అన్నది 2 పార్టీల మధ్యలో కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య కొనసాగుతుంది. అంటే ఆరోపణలు కానీ ప్రతి ఆరోపణలు కానీ ఒక స్థాయిని మించి జరుగుతున్నాయి. దీని మీద ఏమంటారు? ఇవన్నీ కూడా గతంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే పాలమూరుకి అన్యాయం చేసి ఏమీ కూడా చేయనటువంటి వాళ్ళు అధికారంలో ఉండి ఏం చేసినారో చెప్పలేక వ్యక్తిగత ఆరోపణలకు పోతున్నటువంటి విషయాన్ని పాలమూరు ప్రజలు గ్రహిస్తున్నారు. ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో నేను సూటి ప్రశ్న అడుగుతున్నా, మీరు ఈ పాలమూరుకి ఏం చేసిండ్రు, ఏం నిధులు తీసుకొచ్చిండ్రు, ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చిండ్రు, పాలమూరు అభివృద్ధిలో మీ పాత్ర ఏంది అనే ప్రశ్నకు మొదలు సమాధానం చెప్పాల్సిందిగా నేను కోరుతున్నా. సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు కాబట్టి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 సార్లు సభలు పెట్టి ప్రజలను ఇచ్చేస్తున్నాడు. సీఎం భయపడుతున్నాడు కాబట్టి ఇంత ప్రచారం చేసుకుంటున్నాడు అని మీ ప్రత్యర్థి అంటారు. దీనికి ఏమంటారు? సీఎం భయపడుతున్నాడు అని ఎవడన్నా అంటే దిమాగ్ లేనోడు సీఎం భయపడుతున్నాడు అంటాడు. 10 ఏళ్ళు పాలన చేసినటువంటి కేసీఆర్ని పాతరేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడని ఎవరైతే అంటున్నారో వాళ్ళకి నిజంగా దిమాగ్ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. మెంటల్ హాస్పిటల్కి తోలియాలి. ధైర్యానికి మారు పేరు రేవంత్ రెడ్డి. 7 సార్లు వచ్చినంటే వస్తాడు, 70 సార్లు వస్తాడు. ఆయన ఊరు, ఆయన జిల్లా, ఆయన పుట్టిన జిల్లా, ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటుండు. ఈ జిల్లాకి ప్రాజెక్టులు తేవాలనుకుంటుండు, సిమెంట్ ఫ్యాక్టరీలు తేవాలనుకుంటుండ్రు, ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించాలనుకుంటుండ్రు. అరే ఆయన పుట్టిన జిల్లా బై ఇది. 7 సార్లు కాదు 70 సార్లు. నువ్వెవరు అన్నీకే? మీకేమో శాత కాదు. కేంద్రంలో అధికారం ఉంది, ఒక్క ప్రాజెక్ట్ దేనికే శాత కాదు, ఒక్క రైల్వే లైన్ దేనికే శాత కాదు, ఒక్క పైసా అదనంగా నిధులు దేనికే శాత కాదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి జాతీయ హోదా దేనికే శాత కాదు, నారాయణపేటకి సైనిక్ స్కూల్ వస్తే ఎవడో దాన్ని వేరే రాష్ట్రానికి తీసుకుపోతుంటే ఆపే శాత మీకు కాదు. ఇలా రేవంత్ రెడ్డి బరాబర్ వస్తాడు. వచ్చి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చిండు. ఒక రాగానే 3 నెలలు కూడా కాలేదు మన రాష్ట్రంలో 32,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చిండు, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, షాదీఖానా, ఉర్దూ గారు మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి అయి 3 నెలలు కాకముందే 10,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తుండు. ఎన్నిసార్లు వస్తా అన్ని పైసలు వస్తాయి. మన పాలమూరు అభివృద్ధిని చూసి ఓర్వలేక అక్కసుతోటి రేవంత్ రెడ్డి వచ్చి ఎన్నిసార్లు వస్తా అన్ని పైసలు వస్తాయి. రమ్మనాలి. ఇంకా రేవంత్ రెడ్డి గారు మీరు రండి, ముఖ్యమంత్రి గారు రండి, మీరు ఎన్నిసార్లు వస్తే అన్ని నిధులు వస్తున్నాయి రమ్మననాలి. కానీ వాళ్ళు పాలమూరు ద్రోహులు కాబట్టి రేవంత్ రెడ్డి వస్తున్నాడు అంట. ముఖ్యమంత్రి ఆయన, ఈ జిల్లా ఆయన,
అందరు ప్రజలేమో అందరూ మా రేవంత్ రెడ్డి మా ఊరికి ఎప్పుడు వస్తాడనేమో జనాలు అంటుంటే రేవంత్ రెడ్డి 5 సార్లు వచ్చిండు 6 సార్లు వచ్చిండని 7 ఏందన్నట్టు అది దిమాగ్ లేని మాటలు అవన్నీ. లాస్ట్ క్వశ్చన్, కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలంటే మీరు ప్రజలకు ఇచ్చే సందేశం? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ప్రజలు ఈ ప్రాంతంలో పారుతున్నటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల, కోయిల్ సాగర్, భీమా ఇవన్నీ కట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదు, ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు ఉండదు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు ఉన్న ఇల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళలో ఏం కట్టలే, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టబోతుంది. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలందరికీ కూడా ప్రతి నెల 8,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడబోతున్నాయి. యువకులకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు జీతం వచ్చేటువంటి ఉద్యోగం కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది. ఉపాధి హామీ పథకంలో పనిచేసే వాళ్ళకి 100 రోజుల నుంచి 150 రోజులకు పని దినాలు పెంచి 400 రూపాయలు కనీసం కూలీ పడేటట్టుగా కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకొస్తుంది, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కలిగిస్తుంది. పాలమూరు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. రేవంత్ రెడ్డి బలాన్ని పెంచనీకే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. రేవంత్ రెడ్డిని ఆశీర్వదించనీకే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. రేవంత్ రెడ్డి జిల్లాని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడిపించుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. పాలమూరు భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఇది ఉన్న ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి మీద ఉన్న అక్కసుతోటి ఇక్కడ ఉన్న నాయకులు రేవంత్ రెడ్డిని విమర్శించడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి ఎన్నిసార్లు అయినా రావచ్చు, ఎన్నిసార్లు అయినా వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు. కెమెరా పర్సన్తో శశికాంత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.